Brought to you by V-Guard. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల జంపింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ యువ నాయకుడు, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన అడారి కిషోర్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత 20 సంవత్సరాలుగా చంద్రబాబు కోసం పనిచేసిన పార్టీలో సరైన గౌరవం దక్కలేదని అన్నారు. వైసీపీ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు అడారి కిషోర్. తీసుకున్నటువంటి నిర్ణయాలు బేసికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఉన్నతి కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయట కనబడుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఇట్ ఈస్ అ వైబ్రేషన్ టు ది సొసైటీ. నేను నిన్నటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం గత 20 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తిగా, గతంలో రాష్ట్రం విడిపోకుండా ఉండడం కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో నేను కన్వీనర్గా ఉన్నప్పుడు నా పైన 100కు పైగా పోలీస్ కేసు నమోదవడం జరిగింది. మొన్న కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆయన అరెస్ట్ అయినప్పుడు ఉద్యమాలు చేశాను. అయినప్పటికీ కూడా పార్టీలో సరైనటువంటి గౌరవ గుర్తింపు లేనందువలన ఈరోజు పార్టీ యొక్క కండువాని కానీ పార్టీ యొక్క వ్యక్తులు కానీ ఉపయోగించుకోలేదు. పర్సనల్ స్టామినాతో నేను కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బేసికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఉన్నతి కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయట కనబడుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఇట్ ఈస్ అ వైబ్రేషన్ టు ది సొసైటీ. నేను నిన్నటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం గత 20 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తిగా, గతంలో రాష్ట్రం విడిపోకుండా ఉండడం కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో నేను కన్వీనర్గా ఉన్నప్పుడు నా పైన 100కు పైగా పోలీస్ కేసు నమోదవడం జరిగింది. మొన్న కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆయన అరెస్ట్ అయినప్పుడు ఉద్యమాలు చేశాను. అయినప్పటికీ కూడా పార్టీలో సరైనటువంటి గౌరవ గుర్తింపు లేనందువలన ఈరోజు పార్టీ యొక్క కండువాని కానీ పార్టీ యొక్క వ్యక్తులు కానీ ఉపయోగించుకోలేదు. పర్సనల్ స్టామినాతో నేను కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తాను. Brought to you by V-Guard.